శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించారు పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు. ప్లంజ్ పూల్ తో పాటు డ్యామ్ లోని గ్యాలరీ, గేట్లు, అప్రోచ్ రోడ్డును శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఇక ప్లంజ్ పూల్ వద్ద శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరించింది. ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన లోతు గొయ్యని అధ్యయనం చేసి డ్యామ్ అధికారులతో చర్చించారు. రైట్, ఇక శ్రీశైలం డ్యామ్ దగ్గర ఏదైతే ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన గొయ్యుందో దానికి సంబంధించి సైంటిస్టుల బృందం అధ్యయనం చేయడం జరిగింది. ఇక దాంతో పలు సూచనలు కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న అధికారులకి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, ఎప్పుడు సైంటిస్టుల బృందం అక్కడికి చేరుకుంది, వాళ్ళు అక్కడ ఉన్న డ్యామ్ ని పరిశీలించినప్పుడు ఎటువంటి అంశాలని అధికారులకి తెలియజేయడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టుగా పేరుగాంచినటువంటి నీలం సంజీవ్ రెడ్డి డ్యామ్ ఏదైతే ఉందో గతంలో 2009లో ఏర్పడినటువంటి భారీ వరదల కారణంగా దాదాపుగా డ్యామ్కి 25 లక్షల క్యూసెక్ల వాటర్ ప్రవాహం ఏదైతే ఉంటుందో డ్యామ్ నుండి నేరుగా సిమెంట్ దిమ్మెల నుండి నేరుగా మరోసారి ఎగిసి పడుతున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్రాంతంలో అంతా భారీ గొయ్యి ఏర్పడిందని గతంలో కూడా పలు కమిటీలు అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన పరిస్థితి. అయితే ఏదైతే ఆ భారీ గొయ్యి ఏర్పడిందో ఆ గొయ్యి ప్రాంతంలో 100 అడుగుల మేర లోతు, 300 అడుగుల మేర వెడల్పు, పొడవు దాదాపుగా 400 అడుగుల మేర ఉందంటూ పలు కమిటీలు గతంలో ప్రభుత్వాలకు నివేదికలు పంపడం జరిగింది. అయితే గత నెలలో జరిగినటువంటి కమిటీ నివేదిక దాదాపుగా డ్యామ్ సంబంధించినటువంటి సేఫ్టీ అధికారులు కావచ్చు, డ్యామ్ డిజైనింగ్ అధికారులు 2 బృందాలుగా వారి యొక్క నివేదికలను అందించడం జరిగింది. నిన్న సైంటిస్టుల బృందం, పూణేకు చెందిన సైంటిస్టుల బృందం ఏదైతే ఉందో ఆ బృందంలో దాదాపుగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో పాటు డ్యామ్ అధికారులందరూ కూడా నిన్న సమీక్ష సమావేశం నిర్వహించుకొని అక్కడ గతంలో ఏ విధంగా భారీ గొయ్యి ఏర్పడడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి కారణాలేంటి, ఆ భారీ గొయ్యిని పూడ్చడానికి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఛానల్ ఏ విధంగా వాటిని నివారించడానికి చర్యలు చేపట్టాలనే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ముందుకెళ్తుందని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపుగా ఆ భారీ గొయ్యిని పూడ్చడానికి దాదాపు 16 కోట్ల ఖర్చు అవుతుందని గతంలో అనేక రకాలుగా కమిటీలు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే డ్యామ్ సంబంధిత పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో కర్నూలుకు చెందిన ఐఐటి ఏదైతే ఈ టెక్నాలజీ సంబంధిత కళాశాల వారు ఉన్నారో నేరుగా శ్రీశైల డ్యాంలోకి వెళ్ళి ఆ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో నీటిలో వెళ్ళేటటువంటి డ్రోన్ను కూడా డిజైన్ చేశారు. డ్రోన్ను డిజైన్ చేసి ఆ యొక్క శ్రీశైల డ్యాము ఎంత మేర డ్యామేజ్కు గురైంది, అందులో భారీ గొయ్యిని ఏ విధంగా ఆ యొక్క వీడియో ఫుటేజ్ను కూడా శ్రీశైల సంబంధిత డ్యామ్ అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులకు ఆ నివేదికను ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈరోజు పూణే సైంటిస్టుల బృందం ఇదంతా అధ్యయనం చేసిన తర్వాత సమీక్ష సమావేశం అనంతరం ఈరోజు కూడా 2వ రోజులో భాగంగా ఆ యొక్క డ్యామ్ను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే డ్యామ్లో ఎంత మేర గతంలో ఆ 25 లక్షల క్యూసెక్ల వాటర్ ఏ విధంగా ప్రవహిస్తున్నటువంటి గేట్స్ ఏవైతే ఉన్నాయో గేటుకు వాటి యొక్క పరిధిని మించి దాదాపుగా 10 అడుగుల మేర ఎత్తు నుండి పారడం వల్లే ఈ యొక్క డ్యాము ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడిందా అనే కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో యొక్క పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా ఈ యొక్క డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే బుట్లు ఉంటాయో ఆ యొక్క వాటర్ సంబంధించినటువంటి బోట్స్ ద్వారా నేరుగా అధికారులే అందులో వెళ్ళి చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ డ్యామ్ ముందు భాగంలో ఏర్పడిన డ్యామేజ్ ఏ విధంగా గతంలో ఏ విధంగా ఏర్పడింది అనే కోణంలో పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు పూణే సంబంధిత సైంటిస్టుల బృందం యొక్క తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈరోజు మీడియాతో కూడా మాట్లాడి పలు అంశాలు డ్యామేజ్కు గతంలో ఏ విధంగా గురైంది, రానున్న రోజుల్లో ఎలాంటి భద్రతా సంబంధిత చర్యలు చేపట్టాలనే అంశం మీద అయితే మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా
ఆ డ్యామ్ నిర్మించి 40 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఆ యొక్క డ్యామ్ డిజైన్ చేయడానికి 20 ఇయర్స్ కాలం పట్టినటువంటి పరిస్థితి. అలాంటి డ్యాము ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్నటువంటి డ్యామ్ ఈరోజు రోజు రోజుకు చాలా ముంపుకు గురవుతుందని ఇటు రైతులు కావచ్చు లేదా ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే డ్యామ్ ఉన్నటువంటి ఆ యొక్క డెప్త్ ఇప్పటికే కృష్ణా తుంగభద్ర నదీ జలాలు దాదాపుగా గతంలో ఈ కమిటీలు పర్యవేక్షించినటువంటి సమయంలో జూన్ జూలై కంతా ఈ యొక్క పనులన్నింటినీ ఈ ఏర్పడినటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ భారీ గొయ్యిని పూడ్చే విధంగా ప్లాన్లు వేశారు. అయితే అధికారులు ఈ యొక్క టెండర్లు పిలవడంలో అలసత్వం కావచ్చు, వాటి విషయంలో కొంత జాప్యం జరగడంతో పనులు ఏమాత్రం జరగలేదు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా శ్రీశైలం జలాశయానికి ముప్పు ఖచ్చితంగా ఉంటుందని పలు ఇంజనీర్స్ కావచ్చు లేదా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క భారీ గొయ్యి నుండి సేఫ్టీగా ఈ యొక్క ప్రికాషన్స్ ను వాడి ఖచ్చితంగా కాపాడాలని కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.